మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలాగే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు సార్? ఎప్పటిలో చేపడుతున్నారు? ఇక్కడ ఒక స్కూల్, కాలేజు, హాస్పిటల్. ఈ హాస్పిటల్ వచ్చింది జస్ట్ ఒక 20 రూపాయలకి ఓపీడీ, గైనిక్ డెలివరీ 3000 రూపాయలు, సిజరిన్ డెలివరీ ఉంటే 4500 రూపాయలు. ఒక దీంతో హాస్పిటల్ రౌండ్ ద క్లాక్ బీపీ చెకప్ ఫ్రీ చేసిస్తారు. పూర్తి స్థాయిగా ఇది మదనపల్లి పట్టణానికి సంబంధించిన ప్రజల హాస్పిటల్. ఆ విధంగా ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిగా పనిచేస్తారు. సార్ అలాగే సార్ మల్టీ షాపింగ్ మాల్ అంటున్నారు కదా, అలాగే థియేటర్స్ కూడా ఇందులో ఉంటాయా లేకపోతే ఓన్లీ షాపింగ్? థియేటర్స్ రావు. ఎందుకంటే థియేటర్స్ కి ఆ స్పాన్ వేరే వస్తుంది. ఇది ప్యూర్లీ షాపింగ్. సార్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ అరేబియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడ బోటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మంచి ప్రజలు కూడా మంచి స్పందన వచ్చింది సార్. అలాగే ఇక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి? ఎన్ని హాస్పిటల్ ప్లస్ స్కూల్ ఇస్తాము, కాలేజ్ ఇస్తాము, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఇస్తాం, డిగ్రీ కాలేజ్ ఇస్తాము, ఇంజనీరింగ్ ఇస్తాం, అన్ని విధాలు. లిమిటెడ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి లాభం కోసం కాదు, మంచి చదువు కల్పించడానికి అంత తప్ప ఇక్కడ ఏ స్వార్థ కార్యక్రమం కాదు. ఈ పనులన్నీ ఎప్పటిలో చేపడతారు సార్? ఇప్పుడు రొటీన్ గా ఇంకా మొత్తం ఈ ఎంత ఏరియా ఉంది అంతటికి మాస్టర్ ప్లాన్ వేసి యథావిధిగా కార్యాచరణ తీసుకొని ఇంకా ఇమీడియట్ గా స్టార్ట్ చేసి పనులు చేసుకుంటా వస్తారు. దీనికి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు, తప్పకుండా దీనికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తామన్నారు. దాని ప్రకారం ఇవన్నీ యథావిధిగా. మదనపల్లిలో నిజంగానే సార్ చాలా అభివృద్ధి అయితే జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఇంత అభివృద్ధి జరుగుతున్నారంటే మదనపల్లి ప్రజలు చాలా సంతోషిస్తారు సార్. ఇలాగే అభివృద్ధి దాంట్లో పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మదనపల్లి పట్టణ అభివృద్ధి భాగంగా టిపు సుల్తాన్ మైదానంలో ఒక మంచి మాల్ మదనపల్లి వాసులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి మాల్ ఇస్తే రేపు ప్రజలకు బెంగళూరు, చెన్నై ఇక్కడ పోయి షాపింగ్ చేయకుండా ఇక్కడే మంచి వసతులు, మంచి బ్రాండెడ్ ఐటమ్లు ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అదే క్రమంగా ఈ మీటింగ్ లో కొంతమంది దొంగ డాక్యుమెంట్లు కూడా పెట్టుకొని ప్రజలకు ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఉంటే ఈ ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారు మదనపల్లిలో కొంతమంది, వాళ్ళ ద్వారా ఈ ఆస్తులు పరిరక్షణ కాకుండా వాళ్ళు ఏవి కూడా వదలరు. గుళ్ళ భూములు, ఎండోమెంట్ భూములు వదలరు, భూములు వదలరు, ఏవన్నా వదలరు, దేనికైనా తయారవుతారు. అవన్నీ కూడా దాని వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి కూడా ఒక మీటింగ్ జరపడం జరిగింది. ఇదే కాకుండా బిల్డింగ్లన్నీ రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వానికి కూడా ఒక ట్యాక్స్ రూపంగా అన్ని విధాలుగా ఆర్థికంగా తోడిస్తూ ఇంకా మంచి మంచి వసతులు కల్పిస్తూ అదేవిధంగా ఫంక్షన్ హాల్ కానీ ఏవైనా కానీ అన్ని డెవలప్ చేయడానికి ఈరోజు మీటింగ్ జరపడం జరిగింది. ఇదే కాకుండా పైన ఉన్న ప్రజలందరూ నీరు కాలువలు లేవు, చాలా అసౌకర్యంగా ఉంది అని చెప్పడం జరిగింది. దానికి కూడా నీటి కాలువలు కూడా ఇంకా పెట్టించి ఈ నీళ్లు ఎప్పుడు ఫ్లో అవుతాయో పైన నుంచి కింద పక్క ఉన్న ఈ ఇళ్లలో అందరు నీళ్లు దూరిపోతున్నాయి. దానిపైన కూడా ఒక కార్యాచరణ మాట్లాడడం జరిగింది. ఆలోచన ఒకటే, మదనపల్లి పట్టణ అభివృద్ధి మనసులో పెట్టుకొని ఏరియాలో ఉన్న ఏరియా రోడ్లు కూడా వైడనింగ్, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోడ్లు ఒక 10 నుంచి 15 అడుగులు లోపల తీసుకొని మంచి ట్రాఫిక్ ఏమాత్రం సమస్యలు లేకుండా మంచి రోడ్లు కల్పించి పూర్తి స్థాయిగా ప్రజలకు సౌకర్యంగా ఇవ్వడానికి ఒక కార్యాచరణ ఈరోజు మాట్లాడడం జరిగింది. దీనికి కమిటీ సభ్యులు అందరూ మాట్లాడి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది అధికారులతో కూడా దానికి ఎలా చేయాలా, ఏం చేయాలని వాళ్ళ సూచన కూడా తీసుకొని ముందుకు నడుస్తున్నామని తెలియజేస్తూ తప్పకుండా మదనపల్లి ఒక మంచి మాల్ ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.